అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, చాలా రోజులు అయిపోయింది కదా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో, కొంచెం బాగా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది లైఫ్. అసలు హెయిర్ ఫాల్ అయితే టూ మచ్ అండ్ ఆల్సో అసలు బ్రేక్‌ఔట్స్ అయితే చెప్పక్కర్లా. అలా బ్రేక్‌ఔట్ అవుతున్నా అనమాట. సో, ఇంక అన్నిటి మీద వర్క్ చేసుకుంటూ నార్మల్ రొటీన్‌కొద్దాము అన్న కైండ్‌లో ఉన్నాను. సో, చూద్దాం. సో, అదనమాట. ఇది మండే మార్నింగ్ వ్లాగ్. కాలేజ్ లేదు ఈరోజు. ఇక్కడ పబ్లిక్ హాలిడే అనమాట మాకు. సో, అందుకని చెప్పేసి నా మొత్తం ఒక లీజర్ డే ఎట్లా ఉండబోతుంది అని చూపించబోతున్నా. అందుట్లో ఈరోజు లైక్ కొంచెం ఎక్కువ వర్క్ అయితే ఉండబోతుంది. అంటే హౌస్ క్లీనింగ్‌కి సంబంధించి. బికాస్ రేపు మాకు హౌస్ ఇన్స్‌పెక్షన్ ఉందనమాట. సో, అది ఇంకా ముందు దాని గురించి ఎవ్రీథింగ్ అంతా మాట్లాడుకుందాం. సో, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. యాక్చువల్‌గా ఈ మధ్య లైక్ వీక్ ఒక్కసారైనా బ్యాటర్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నా. సో దట్ కొంచెం అట్లా హెక్టిక్ అవుతుంది. లైక్ కాలేజీ అసైన్‌మెంట్స్, షిఫ్ట్స్ అంతా కొంచెం అటు ఇటు అవుతుంది. సో అందుకని బ్యాటర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. వింటర్ కదా ఇది. సో అందుకని చెప్పి ఫర్మెంట్ అవ్వడం చాలా లేట్ అవుతుంది. అందుకే నైట్ ఓవెన్‌లో పెట్టా, చూద్దాం అసలు ఎట్లా అయినాయి. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా అసలు అయినాయో లేదో అని కూడా. సో ఇది ఇడ్లీ, ఇది దోశ బ్యాటర్. బయటికి తీద్దాం, చూద్దాం ఎట్లా అయినాయి ఏంటో. ఓ వావ్, ఫర్మెంట్ అయింది ఇది. ఇది ఇది కూడా బాగా ఫర్మెంట్ అయింది. సో పబ్లిక్ హాలిడే కదా, గంగాధర్ కూడా వచ్చేస్తా అంటున్నాడు. టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో తనకి లైక్ బ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి ఇడ్లీ వేసేసి చట్నీ చేసేస్తాను. సో లెట్స్ గో. సో ఇంకా బ్యాటర్స్ రెడీ కదా, సో ఇడ్లీ వేసేద్దాం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నా. ఇడ్లీ వేసేసి చట్నీ చేసేస్తే అయిపోతుంది. గంగాధర్కి మ్యాండేటరీ చట్నీ ఉండాలన్నమాట, ఇడ్లీ ఆర్ దోశ ఇట్లా వాటికి. సో పక్కా చట్నీ అయితే కావాలి. లైక్ నేను 2-3 డేస్ బ్యాక్ ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే తెలుగు ఆవిడ యూఎస్లో ఉంటారు. సో ఆవిడ రీల్స్లో చూసా అనమాట. 1 minute పీనట్ చట్నీ చేసేసారు. లైక్ ఎలా అనుకున్నా, లైక్ పీనట్స్ ఫ్రై చేసినవి ఉంటే అవి మిక్సీలో వేసేసి, పచ్చిమిరపకాయలు కూడా అసలు స్టవ్తో సంబంధమే లేకుండా చేశారు. అవి ఫ్రైడ్ పీనట్స్ ఉంటాయి కదా, అవి వేసి పచ్చిమిరపకాయలు నార్మల్గా వేసేసారు. తర్వాత జీలకర్ర అండ్ 2 or 3 గార్లిక్ వెల్లుల్లి ఉంటుంది కదా, అది వేసేసి, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం అంటే మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసి బ్లెండ్ చేస్తారనమాట. సరే ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నా. సరే ఇంక ఇప్పుడు టైం వచ్చింది కదా అని చెప్పి అసలు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి ట్రై చేసా. చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా ఒక డౌట్ ఉండే, ఏంటి అంటే పచ్చిమిరపకాయలు ఫ్రై చేయకుండా వేసి కడుపులో మంట వస్తుందేమో అట్లా అని చెప్పేసి, సరే ఎప్పుడో కదా అందుట్లో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేసా. చాలా బాగా వచ్చింది. లిటరల్గా హోటల్ స్టైల్. ఎప్పుడైనా టైం లేనప్పుడు అట్లా క్విక్గా చేసుకోవచ్చు అనిపించింది. సో ఇఫ్ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా హ్యాపీగా లైక్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వెళ్దాం అన్న ఒక చిన్న ఇది ఉంది. గైస్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కాస్కోకి వెళ్దాం అనుకుంటున్నాం. కాస్కోకి వెళ్ళి కొంచెం చిన్న పనులు ఉన్నాయి. సో అవి కూడా చూసుకుని వద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో. ఇంకా కాస్కో అండ్ ఆల్సో డిఎఫ్ఓ కూడా వెళ్ళే పని ఉంది. లైక్ మోస్ట్లీ డిఎఫ్ఓ కాస్కోకి వెళ్తూ ఉంటాను నేను. అందుకే లైక్ అంటే ఈ వ్లాగ్స్ కోసమో ఆర్ఎల్స్ దేనికోసమో వెళ్ళి మేము చేయని పనులు అవన్నీ చూపించడం కంటే, లైక్ నా 100% నేను ఎట్లా ఉంటాను, మా రొటీన్స్ ఏంటి అట్లా చూపించడమే బెస్ట్ అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా కాల్స్లో అట్లా అడుగుతారు, ఎందుకు ఎప్పుడు కాస్కోకి డిఎఫ్ఓకి వెళ్తారు, ఇంకేం లేనట్టు అంటారు. ఏమో తెలియదు ఎందుకు అలా అలవాటు అయిపోయాం. ఇంకా సరే ఇంకా లైక్ రెడీ ఏముంటుంది చెప్పండి, ఒక సన్ స్క్రీన్, నార్మల్గా పైన పౌడర్ రాసుకుని వెళ్ళటమే. ఇట్లా మేకప్స్ అవి ఏమో ఉండవు. సో లెట్స్ గో. చాలా రోజులైంది ఇంత ఎండ చూసి. రోజు లైక్ వర్షం అన్నమాట. అది తెచ్చావా, ఫోన్ తెచ్చావా? ఏంటి గంగాదే, వాట్ ఈస్ ద ప్రాబ్లం? కాస్కోలో రిటర్న్ ఇవ్వాల్సింది ఉంది. సో దాన్ని రిటర్న్ మర్చిపోయాను, తీసుకుని వెళ్దాం. గంగాధర్, గరాజ్ రిమోట్ తీసుకున్నావా? గరాజ్ రిమోట్
చెప్పవేంటి అలా చూస్తావు? ఓకేమ్మా, లెట్స్ గో గైస్. అంటావా? కానీ ఈరోజు తెలుసా ప్రెడిక్షన్లో 80% రెయిన్ ఉంది థర్స్డే వరకు. క్లైమేట్ బాగుంది. ఇటు చూపించాలి, ఇప్పుడు ఇటు చూపించాలని ఇక్కడ కూడా స్క్రీన్ ఇస్తున్నాడు. ఇటు చూపించాలనుకో, నేను ఏం చూపిస్తాను నాకు తెలియాలి కదా. ఇప్పుడు ఇట్లా లేకపోతే నేను 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 నా మొహానికి ఇట్లా పెట్టినాను అనుకో, ఎలా కనిపిస్తుంది? నేను కరెక్ట్గానే పెట్టా అని. ఆస్ట్రేలియాలో వెదర్ని ప్రెడిక్ట్ చేయలేమంటారు కదా. ఇందాక వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎండగా అబ్బా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ చూడండి మబ్బులు వచ్చినాయి, మొత్తం మబ్బులు స్టార్ట్ అయినాయి. అండ్ ఆల్సో ఈరోజు రెయిన్ ఉంది, ఆల్మోస్ట్ 80% ప్రెడిక్షన్స్లో ఉందన్నమాట. సో ఇంకక్కడ లైక్ నేను అప్పుడు చూపించా కదా, నా రీల్స్లో నేను ఇక్కడ పెట్టా కదా, కిడ్డీ బ్యాంక్ మనీతో తీసుకున్నా అని చెప్పేసి. మంచి డీల్లో వస్తుందని తీసుకున్నా, కానీ కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట కెమెరా. సో ఇంకా అదే చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఎనీవేస్, నా బాధలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. ఇంకా యాజ్ యూజువల్ ఫస్ట్ డిఎఫ్ఓ అండ్ తర్వాత కాస్కో అని చెప్పేసి వచ్చాం అనమాట. ఇంకా డిఎఫ్ఓ అంటే గంగాధర్ ఎక్కడ ఉంటాడు, టామీ, ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ. నైట్ వేసుకుంటా. సైకిల్ కోర్స్ నువ్వు కొనుక్కున్నానంటే నేను వర్షం ఆలోచించాను. నేను అంత పెట్టనుగా. అయితే నాకు టామీలో బ్యాగ్ కొనిపెట్టు. కొనుక్కుని ఇప్పుడే నేను దానికి వద్దాను లేదు, అది నీకు వేరేది కొనుక్కోమని. నేను అసలు అది కూడా వద్దాను, నువ్వే వద్దనుకున్నా. ఓకే గైస్, ఎంతమంది దీనికి రిలేట్ అవుతారు నాకు చెప్పండి. ఎప్పుడైతే ఇద్దరం కలిసి షాపింగ్, అంటే ఇద్దరం అంటే అసలు నేనైతే గంగాధర్తోనే వెళ్తాను షాపింగ్కి. ఎప్పుడైతే ఇద్దరం షాప్ చేద్దామని బయటికి వెళ్ళినామో ఖచ్చితంగా ఒక డిస్కషన్తోనే బయటకు వస్తాం అనమాట. అంటే ఆ షాపింగ్ నుంచి బయటకు వస్తాము. అది ఎందుకో తెలీదు. నేను ఒకటి కావాలి అన్నాను అనుకోండి, అది వద్దు అంటాడు. లైక్ అది వద్దు, అది నాకు నచ్చలేదు అని అనుకో, అదే అంటాడు. అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ టైంకి ఇది అంటే ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చు దీని మీద, దీనికి ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చు. అసలు లొకేషన్ ఏం లేదు కదా, జస్ట్ నార్మల్గా నచ్చింది తీసుకుంటా అన్నా. కాదు, నువ్వు మైకిల్ కోర్స్లో తీసుకో, ఆటలో తీసుకో అంటాడు. బికాస్ అవి కొంచెం ఎక్కువ లైఫ్ ఉంటుంది వాటికి అని చెప్పి ఆలోచిస్తాడు. కానీ నేనేంటి అంటే, ఎందుకు లైక్ ఏం ఒకేషన్ లేకుండా అట్లా ఊరికే అంత పెట్టడం అని నేను ఆలోచిస్తా. సరే, తనేమో కొంచెం లాంగ్ రన్లో బాగుంటుంది కదా అని ఆలోచిస్తాడు. నేనేమో టెంపరీగా లైక్ నచ్చింది తీసుకుందాం అని ఆలోచిస్తా. ఎనీవేస్, ఇంకా మ్యాడ్ మ్యాక్స్లో లంచ్ కూడా కంప్లీట్ చేసేసి వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ కొంచెం ఇట్లా ముందుకు వస్తుంటే గోల్డ్ కనిపించింది. లైక్ అంటే వీళ్ళు చాలా ఫైనెస్ట్గా వేసుకుంటారు, అంటే లైక్ 14 క్యారెట్ 18 క్యారెట్ అట్లానే వేసుకుంటారు. కానీ మన ఇండియన్ స్టైల్లో చాలా అంటే లైక్ పెద్దగా అట్లాగా అనిపించింది అనమాట. భలే అనిపించింది. అండ్ ఆల్సో ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్కి ఇంత పెద్ద వాటిని చూసి ఇంకా షాకింగ్గా అనిపించింది అనమాట. అంటే అసలు గోల్డ్లో లైక్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అన్నా సరే అది ఆకాశాన్ని అంటింది కదా ప్రైజెస్లో అయితే. ఎనీవేస్, హోప్ఫుల్లీ తగ్గుద్ది అని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇవి చూసారా, లైక్ ఎక్కడో బడా బాబ్స్ వేసుకుంటారు చూడండి, పెద్ద లైక్ బ్రేస్లెట్స్ కానీ అట్లాంటివి అలా అనిపించినాయి. భలే అనిపించింది అనమాట. సరే, ఇంక ఎనీవేస్ కాస్కోకి అయితే వచ్చేసాం. కాస్కోలో లైక్ అంటే లైక్ ఈ ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాల్సింది ఉంది. సో అది, అండ్ ఆల్సో కొంచెం చికెన్, ఇంకా లైక్ సైడ్కి కొన్ని కావాల్సినవి ఉన్నాయి, అవి కూడా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాం అనమాట. సో అంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.